పిల్లలు 2 కోడళ్ళు బిడ్డ పిల్లలు 6 మంది ఉన్నారు. కూర్చో, మీరు ఈ పక్కన నమస్కారం సార్. కూర్చోమ్మా, కూర్చో. నువ్వురా ఎమ్మెల్యే ఇట్రా. ఏంటమ్మా, ఏం చెప్పు. నీ బిడ్డమ్మా, కొడుక దేవాంశం పెట్టారు. అర్జుడు, నీ పేరేంటి? యాక్టివ్గా ఉన్నాడు. అటు 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 ఇటు. మీ నాన్న ప్రసాద్ బాబాయా, ఏం కావాలా? ఫస్ట్ సారి పెట్టుకున్నారు పేరు. ఓకే అమ్మా, కుర్చీ తీసుకో, కూర్చోండి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా రండి. రాయా, నువ్వు కూడా రా. రామ్మా, నువ్వు కూర్చోమ్మా. నువ్వు కూర్చో ఇట్లా. నువ్వు రా. నువ్వు అబ్బాయివా? పెద్ద అబ్బాయివా? నువ్వేం చేస్తావమ్మా? ఏ సబ్జెక్టు? బిఏ డిస్కంటిన్యూ చేసావు. కూర్చోండి, కుర్చీ తెచ్చుకోండి. కుర్చీలు వేసుకో, కుర్చీలు వేసుకోండి. కూర్చొని రమ్మా, కూర్చో. అందరూ కూర్చోండి. రమ్మ, నువ్వు కూడా కూర్చో. ఇంకొక అబ్బాయి ఎవరు? 2వ అబ్బాయి. రా, కూర్చో. అటు కూర్చో. మీ మిస్సెస్ డెలివరీకి వెళ్ళామా? బిడ్డ వచ్చాడు. మీ బిడ్డ, నీ హస్బెండ్ ఎవరు? మా ఆయన ఏం చేస్తాడు? ఆయననా? నువ్వేం చేస్తావా? నువ్వేం చేస్తున్నావు? ఏం పని చేస్తావు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తావా? ఎక్కడ? ఇక్కడేనా? ప్రైవేట్ లో చేస్తావు? ఎక్కడ చేస్తావు? అక్కడ చేస్తావు. ఎంత పని దొరుకుతుంది? పని ఉంటుందా? ఎన్ని రోజులు మరి పని చేస్తే లాభం ఏంటి? కొంచెం 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 అప్పుడు మిల్లులో పడినది కదా, మిషన్ కింద. నువ్వేం పని చేస్తావమ్మా? భర్త క్యాన్సర్ చనిపోయాడమ్మా 2012లో. నువ్వు డిస్కామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు. ఐటీఐ చేసావు. ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం ఆటో నువ్వు, మీ అబ్బాయా మీ తమ్ముడా? నువ్వు ఆటో నడుపుతున్నావు ఏమా? రెంట్కి తీసుకొని ఈయన ఎంత వస్తుంది ఆదాయం నీకు దాంట్లో? డైలీ 200-250 రూపాయలు వస్తుంది. ఏం పంట వేస్తామో? వామ్ పంట వేస్తారా? శనగలు. ఉల్లిగడ్డలు వేసిన సార్ 3 ఏళ్ళు ఉల్లిగడ్డలు వేసిండే పంట రావడం లేదు సార్. ఇప్పుడు శనగలు వేసుకుంటాం సార్. ఇప్పుడు వర్షాకాలం వస్తే శనగలు వేస్తాం సార్. ఇప్పుడు నీకు పెన్షన్ ఇచ్చాం, విడో పెన్షన్ ఇచ్చాం, వితంతు పెన్షన్ ఇచ్చాం. 4,000 రూపాయలు వస్తుంది కదా? 4,000 రూపాయలు వస్తుంది సార్. ఫస్ట్ సార్ నాకు 2,000 రూపాయలు సీఎం ఉన్నప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది. మరి తర్వాత మరి 10,000 వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు 4,000 ఇస్తున్నా సార్. నువ్వు నామినేషన్ చేసినాడు కూడా 7,000 కలిపి ఇచ్చిన సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకైతే సంతోషం సార్. మరి సీఎం కావాలి సార్. నువ్వు ఇదే పద ఇట్లే ఉండాలి సార్. నువ్వు చాలా సంతోషం.
ఎవరిని అడగల ఎవరిని ఉండాలి అనేది కొడుకుని అడుగుతున్నా నువ్వే ఒక దేవుని సార్ ఇప్పుడు మీ కుటుంబం ఎప్పుడు నువ్వు పెద్ద కొడుకు కదా నువ్వు ఐటీఐ చేసే కదా అందరూ ఆలోచించుకున్నారు ఎట్లా పైకి వస్తారని ఆలోచించావా? పరిస్థితులను బట్టి ఎక్కడ పోయే ఛాన్స్ సార్ నా భర్త సార్ పొలం పనికి తర్వాత వచ్చేసి మ్యారేజ్ నీ మరి చదువుకున్న అంటారు ఊర్లో ఐటీఐ కానీ అట్లా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతేనా? ఇంత పెద్ద ఊర్లో ఇంకా ఎక్కువ ఉంటారు కదా. వేరే కల్లా బెంగళూరు అట్లా హైదరాబాద్ అట్లా పోతారు. మన ప్రస్తుతానికి వచ్చి మన ఊర్లో వచ్చేసి నిరుద్యోగులు 4 5 మంది అట్లా సార్. ఇంకా ఉన్నారు మీ ఊర్లో చాలా మంది ఉన్నారు కుర్రాళ్ళు. నీ మరిగిన కొంతమంది ఉన్నారు ఇంకా. నా బ్యాచ్ 3 ఉన్నారు సార్. ఏదో ఒక అవుట్ సోర్సింగ్ చూసుకున్నామని అనుకుంటున్నాను. ఏమ్మా ఏదైనా అవుట్ సోర్సింగ్ జాబ్ అంటే అవుట్ సోర్సింగ్ బయట ఆడడానికా? అందరం ఒకటే చోట ఉన్నాం సార్. అంటే జిల్లా పరిషత్ కదా సార్, కొంచెం తక్కువనే పరిస్థితులు ఉన్నాయి. అందుకని స్థలం అయితే మనకు ఉంది, తక్కువలేని స్తోమత ఉంది. స్థలం ఉందా? స్థలం ఉంది. ఇంటి జాగా ఉందా? ఇంటి జాగా ఉంది సార్. అంటే పేపర్లు కూడా ఉన్నాయి సార్. ఉన్నాయి, తట్టుకునే స్తోమత అయితే లేదు. ఇల్లు ఇస్తే కట్టుకుంటారు. ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు? ఈ ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి, అందరూ జాయింట్ హౌస్ ఉన్నారు సార్. మీరు చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు సార్, ఒక హౌస్ ఉంది. ఆ ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, మీరు కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, రేపే డెలివరీ చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటాడు, డెలివరీ కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించండి, మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తాను కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో. నువ్వు చదువుకోలేదమ్మా నువ్వు? 5వ తరగతి చదువుకున్నావా? మీద పరిస్థితి సార్. నాకు చదివించుకునే సోమతి లేక ఆయనకు 15 లక్షలు పెట్టుకుంటాను సార్. నన్ను హైదరాబాద్ హాస్పిటల్ అదల్లో తిరిగి వచ్చి నేను నాకు తిప్పలు పడలేదు సార్. నేను వస్తున్నాను చాలా మీద పరిస్థితి నాకు. చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మీ అందరికీ నేను చూస్తాను. చూసి ఈ 4 ఎకరాలు బాగుంది కదా, వీళ్ళని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఏం చేయగలుగుతారు కొంచెం వర్కౌట్ చేయండి. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఉండేది ఒక 4 ఎకరాల 22 సెంట్ల భూమి ఉంది. అతను ఐటీఐ చేశాడు. అతను బీకామా 10th క్లాస్ చేసి ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ 5-6 మందిని ఎట్లా మీరు డెవలప్ చేస్తారు అన్నమే కదా ఒకసారి వర్కౌట్ చేయండి. మీరు డాక్రా సంఘాలు లేరమ్మా? మీరు